18 రోజుల కురుక్షేత్ర యుద్ధంలో ఇరువురి ప్రముఖ వ్యూహాలు. క్రౌంచారుణ వ్యూహం. దృష్టద్యుమ్నుడు క్రౌంచపక్షి ఆకారంలో సైన్యాన్ని నిలుపుతాడు. గరుడ వ్యూహం. 3వ రోజున ఈ వ్యూహాన్ని భీష్ముడు నిర్మించాడు. దీనిని సువర్ణ వ్యూహం అని కూడా అంటారు. శకట వ్యూహం. 11వ రోజున ఈ వ్యూహాన్ని నిర్మించారు. బండి ఆకారంలో ద్రోణాచార్యుడు సైన్యాన్ని నిలిపి కేంద్ర స్థానంలో ఉంటాడు. చక్ర వ్యూహం. 13వ రోజు ఈ వ్యూహాన్ని నిర్మించారు. దీనిని పద్మవ్యూహం అని కూడా అంటారు. ద్రోణాచార్యుడు ఈ వ్యూహాన్ని పన్ని అభిమన్యుణ్ణి బలి తీసుకున్నాడు. మకర వ్యూహం. 5వ రోజున భీష్ముడు ఈ వ్యూహాన్ని నిర్మిస్తాడు. బార్హస్పత్య వ్యూహం. 17వ రోజున బృహస్పతి సహకారంతో కర్ణుడు ఈ వ్యూహాన్ని పన్నుతాడు. శృంగాటక వ్యూహం. 8వ రోజు నిర్మించిన ఈ వ్యూహంలో త్రికోణాకారంలో సైన్యాన్ని నిలుపుతారు. దృష్టద్యుమ్నుడు భీష్ముని వ్యూహానికి ప్రతిగా నిర్మిస్తాడు. శేన వ్యూహం. ఈ వ్యూహాన్ని 5వ రోజు నిర్మించారు. దీనిని డేగ వ్యూహం అని కూడా అంటారు. భీష్ముడి మకర వ్యూహానికి ప్రతిగా దృష్టద్యుమ్నుడు ఈ వ్యూహాన్ని నిలుపుతాడు. అర్ధచంద్ర వ్యూహం. 3వ రోజు భీష్ముడు పన్నిన గరుడ వ్యూహానికి ప్రతిగా దృష్టద్యుమ్నుడు అర్ధచంద్ర వ్యూహాన్ని నిలుపుతాడు. మండల వ్యూహం. 7వ రోజున నిర్మించిన ఈ వ్యూహంలో భీష్మాచార్యుడు కురుసేనకు మండలాకారంలో నిలుపుతాడు. భీష్మాచార్యుడు కురుసేనను మండలాకారంలో నిలుపుతాడు. మండలార్ధ వ్యూహం. ద్రోణుడు 12వ రోజు కురుసేనను గరుడ వ్యూహంలో నిలుపగా ధర్మరాజు పాండవ సైన్యంతో మండలార్ధ వ్యూహాన్ని రచిస్తాడు. వజ్ర వ్యూహం. 5వ రోజున భీష్ముడు కురుసేనను మండల వ్యూహంతో నిర్మించగా ధర్మరాజు పాండవ సేనలను వజ్ర వ్యూహంతో నడిపివేస్తాడు. సూచీముఖ వ్యూహం. 6వ రోజు దృష్టద్యుమ్నుడు పాండవ సేనను మకర వ్యూహంతో నిలపగా దానికి ప్రతిగా భీష్ముడు క్రౌంచ వ్యూహంతో సైన్యాన్ని నడిపేస్తాడు.